ఈ సోషల్ మీడియాలో ఒక యుద్ధంలా సాగిన పునర్విక కోసం చేసిన పోరాటంలో మనం అందరం గెలిచాం. ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని మీరందరూ మరోసారి నిరూపించారు. మీ అందరి సహకారంతో పునర్వికని మనమంతా కలిసి కాపాడుకోగలిగాం. పునర్వికని కాపాడుకోవడానికి 16 కోట్ల ఇంజెక్షన్ అవసరం కాగా అందులో 10 కోట్లు క్రౌడ్ ఫండింగ్ ద్వారానే వచ్చాయి. మిగతా 6 కోట్లు గౌరవనీయులైన నారా లోకేష్ గారు ఆ పాపకు సహాయం చేస్తాను అని పునర్విక తల్లిదండ్రులకి మాటిచ్చారు. ఆ పాపకి సహాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ పునర్విక మాత్రమే ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతుంది అని తెలుసు. కానీ ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతూ రాజమండ్రిలో హితైషి, హైదరాబాద్ లో ఆర్యాన్స్ అండ్ హైదరాబాద్ లోనే ఒకే కుటుంబంకి చెందిన సహస్ర, మహావీర్ 2 చిన్నపిల్లలు ఉన్నారు. పాపం వీళ్ళిద్దరు కలిపి అక్షరాల 32 కోట్లు అవుతుంది. ఇలా ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతూ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 500కు పైగా చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం చేయడం సాధ్యం అంటారా? ఈ ఎస్ఎంఏ అనే వ్యాధితో మాత్రమే కాకుండా డిఎండి అనే వ్యాధితో అశ్వత్ గురుదత్త అనే చిన్నపిల్లవాడు బాధపడుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి వైద్యం కోసం అయ్యే ఇంజెక్షన్ కాస్ట్ అక్షరాల 26 కోట్లు. మనమంతా పునర్వికని మాత్రమే కాపాడుకుంటే సరిపోదుగా, వీళ్ళ ప్రాణాలు కూడా ప్రాణాలేగా. మన ప్రభుత్వాలు కొంచెం ఈ చిన్నపిల్లల ప్రాణాలు కాపాడడం కోసం ఆలోచించాలి. అసలు మహిళలకి ఫ్రీ బస్ ఎందుకు? ఆడవాళ్ళకి డబ్బులు పెట్టి టికెట్ కొని ప్రయాణం చేసే సామర్థ్యం లేదా? ఆ ఫ్రీ బస్ డబ్బులేదో ఇలా సహాయం కోసం ఎదురు చూస్తున్నా ఎంతో మంది చిన్నపిల్లల ప్రాణాలు కాపాడడం కోసం ఉపయోగించవచ్చుగా. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, ఇలాంటి చిన్నపిల్లల ప్రాణాలు కాపాడడానికి అవసరం అయ్యే వైద్యం.